పూరి జగన్నాథుడి ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ మొదలుపెట్టారు. ఆయన మనవడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రదమ్య మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం. అడవిలో ఒక రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వవసుడు పూజించేవాడట. విషయాన్ని తెలుసుకున్న ఇంద్రదమ్య మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడిని అడవికి పంపుతాడు. విశ్వవసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనవాడతాడు. విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధాయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేక ఆ సవరరాజు అతని కళ్ళకు గంటలు కట్టి గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. విద్యాపతి దారి పొడుగునా తెలివిగా ఆవాలు జారు విడుస్తాడు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్.